విశ్వాసము ద్వారానే పాపమును గాని సాతానును గాని ఈ లోకమును గాని మనం జయించగలము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఐగుప్తు అనేది లోకమునకు సాదృశ్యముగా ఉన్నది. యోర్దాను నది దాటిన తర్వాత వచ్చినటువంటి బలమైనటువంటి ప్రాకారములు, ఎరుకో గోడలు, అవి కూడా లోకమునకు సాదృశ్యమైనవే. ఎలా కూల్చబడ్డాయి? విశ్వాసమును బట్టి. 7 దినములు ఏం చేశారంట? ప్రాకారముల చుట్టూ ప్రదక్షిణములు చేశారు. దేనిని బట్టి చేశారు? విశ్వాసమును బట్టి. ఆ ఎరుకో గోడలు గాని ఆ ఎర్ర సముద్రము గాని దేనికి సూచనగా ఉంటుందంటే ఈ లోకమునకు, ఈ పాపమునకు, ఈ సాతానుకు సూచనగా ఉంటుంది. వీరిని జయించాలి అంటే మనకేం కావాలి? లోకమును జయించినటువంటి ఆ విజయము విశ్వాసమే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుని దేవుని కుమారుడిగా నమ్మకపోతే వారు లోకమును జయించలేరు. ఆయన బాప్తిసం ఇస్తున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని ఎందుకు అంత గొప్ప శబ్దముతో సాక్ష్యము ఇవ్వాల్సి వచ్చిందంటే, ఆ సాక్ష్యమును బట్టి అయినా సరే మీరందరూ కూడా ఆయన యందు విశ్వసించితేనే మీరు జయించగలుగుతారు అనే ఒక మర్మము దీనిలో దాగి ఉన్నది. ఈ యేసుని ఎలా చూడగలిగారంటే, ఆయన యొక్క కనికరం అడిగినటువంటి వారు కూడా దావీదు కుమారుడా అని ప్రస్తావించారే గాని దేవుని కుమారుడా అని ఎక్కడా కూడా ఎవరు సంబోధించకపోవడం అనేది కేవలం పేతురు మాత్రము, నువ్వు సజీవుడు అయిన దేవుని అయిన అక్కడే. యేసు ప్రభువారు కూడా పరలోకపు తండ్రి ఎప్పుడో నా గురించి తన ప్రియకుమారుడని చెప్పినను తాను మరలా నేను దేవుని కుమారుడని తనకు తనుగా నిర్ధారించాడు. మనకి ఆ సాక్ష్యమును మిగిల్చాడు. ఎట్లాగూ అంటే తాను పునరుద్ధానుడైనందువలన. రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని, శరీర సంబంధమును బట్టి యేసు దావీదు కుమారునిగా ఎంచబడినను పునరుద్ధానుడైనటువంటి యేసు ఆత్మ సంబంధముతో దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించుకొని ఉన్నాడు. ఈయన దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో, ఈయనే దేవుని కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో వారు లోకమును, పాపమును, సాతానును జయించగలరండి. యేసు యందు ఎవరైతే విశ్వసించరో వారు లోకమును జయించలేరు, వారు పాపమును జయించలేరు, అపవాది అయిన సాతానును జయించలేరు.